కల్తీ మద్యం అమ్ముతా దొరికినటువంటోడు మనవాడు గాబట్టి, మనవాడిని సస్పెండ్ జేసేసాం. అయినా పబ్లిక్‌లో ఒక నెగెటివ్ టాక్ ఉంటది. లిక్కర్ ఇంతకుముందు ఏ కల్తీది జరక్కపోయినా సరే, అప్పుడు కల్తీ అని జెప్పి మనం ప్రచారం జేసాం. ప్లస్ అప్పుడు లిక్కర్ కుంభకోణం అన్నాం గాబట్టి, అది ఫెయిల్యూర్ అయిపోతుందన్న ఉద్దేశంతో కల్తీ లిక్కర్ విషయంలో జోగి రమేష్‌ని లాగినటువంటి వేళ అది కేవలం రాజకీయం కోసమే తప్ప మరేమీ లేదు అన్నటువంటి విషయం ఫైనల్‌గా దర్యాప్తులో తేలుతోంది. బట్ అది రాయడం అయితే రాయిపిచ్చడం ఇయన్నీ జేస్తుంటారు. తాజాగా చూస్తే అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో పోలీసులు అసలు వార్త ఇదనమాట. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నిందితులు తండ్రి కొడుకులు కావడం గమనార్హం. A1 జనార్దన్ రావుకు స్పిరిట్ సరఫరా చేయడం, నకిలీ మద్యం ఫార్ములా తయారీలో సహకారం అందించడంలో వీళ్ళు కీలకంగా వ్యవహరించారు. మొలకల చెరువు పోలీసులు బెంగళూరులో శనివారం అర్ధరాత్రి వీళ్ళని అరెస్ట్ చేసి తంబళపల్లి కోర్టులో ఆదివారం హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులిద్దరికి 14 రోజులు రిమాండ్ విధించడంతో వాళ్ళని మదనపల్లి సబ్ జైలుకు పంపించారు. తెలంగాణ, గుజరాత్, బెంగళూరు ప్రాంతాల నుంచి పరికరాలు తెచ్చి నకిలీ మద్యం తయారు చేశారు. జనార్దన్ రావుకు బాలాజీ A15 స్పీడ్ సరఫరా చేశారు. ఫార్ములా తయారీకి బాలాజీ, ఆయన కుమారుడు సుదర్శన్ సహకరించారు. A20కి గోవాలోని కళింగర్ ప్రాంతంలో 2010 నుంచి బాలాజీ మద్యం వ్యాపారం చేశారు. కరోనా సమయంలో నష్టం వచ్చింది. ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ రావు 2023లో గోవా వెళ్ళినప్పుడు బాలాజీతో పరిచయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీకి సహకరించాలంటూ బాలాజీని కోరితే అందుకు అంగీకరించాడు. గోవాలో బాలాజీకి పరిచయం ఉన్న జినేష్ అనే వ్యక్తి ద్వారా స్పీడ్ తెప్పించుకునేవాడు. బెంగళూరు సమీపంలోని నీలమంగళిలో దాన్ని నిల్వ చేసేవాడు. అక్కడ నుండి ఇబ్రహీంపట్నానికి వాహనంలో తీసుకెళ్లేవారు. గుజరాత్కి చెందిన వాలరం అతని కొడుకు శరవణ బెంగళూరులోని సిల్క్ బోర్డు ప్రాంతంలో ఉంటూ నకిలీ మద్యానికి అవసరమైన సీసాల మూతలు కొనుగోలు చేశారు. బ్రాండ్ లేబుళ్లను హైదరాబాద్కి చెందిన నకిరేకంటి రవి గోవాలో తెలిసిన వారి ప్రింటర్ ద్వారా ముద్రించినట్టు నిందితుడు బాలాజీ అంగీకరించాడు. బాలాజీ కొడుకు సుదర్శన్ ఓ డిస్టిలరీలో పనిచేశాడు. అతనికి మద్యం తయారీ ఫార్ములా తెలియడంతో ఇద్దరూ కలిసి జనార్దన్ రావు అండదండలతో అందుకు ఉపక్రమించారు. మొలకల చెరువుకి స్పిరిట్తో పాటు సామాగ్రిని సరఫరా చేశారు. ఇందుకు పలు దఫాల్లో చెల్లింపులు సాగినాయి. నిందితుల నుంచి 2 కార్లు, 8 ఫోన్లు, 4 ల్యాప్టాప్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు వార్త ఇది ఈనాడు రాసి. ఇందులో జోగి రమేష్ పాత్ర ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు ఏమని, అరే జనార్దన్ రావుకి జోగి రమేష్ చెప్పబట్టినే ఈ వ్యాపారం చేశాడంట అని ఒకే ఒక్క కారణం చూపెట్టి కేసులు డ్రాగ్ చేయడం కాదు, వైసీపీని లాక్కు రావడం అన్నటువంటి ఎత్తుగడ చేస్తున్నారు.